పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. మాఘమాసంలో ఈరోజు 20వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 20వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. గృత్స్రమద మహర్షి మరలా ఇలా పలికాడు. శ్రీ మహావిష్ణు తత్వాన్ని మహత్యాన్ని వివరించే ఇంకొక విషయం చెప్తాను. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు. అందుకోసమే బ్రహ్మ ఏం చేస్తాడు, మనల్ని సృష్టిస్తాడు. అందుకోసమే మనకు రజోగుణం ఉంటుంది ఎక్కువ మనుషులకి కదా. అలానే శివుడు ఏం చేస్తాడు, తమో గుణం కాబట్టి ఆయన మనల్ని లయం చేసుకుంటాడు. వారిద్దరూ ఒకసారి ఎవరికి వారు తాము గొప్ప అంటే తాము గొప్పని మరి వాదులు ఆడుకుంటాం మొదలుపెట్టారు. ఎంత కాలం గడిచినా కూడా వాళ్ళ యొక్క వివాదం ఆగల. కాలం గడుస్తూనే ఉన్నది, వివాదం పెరుగుతూనే ఉంది. ఇలా ఉండగా వారి ఎదుటికి ఒక గొప్ప రూపం సాక్షాత్కరించింది. ఆ రూపం అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై కనపడింది. అనేక ముఖాలు, అనేక నేత్రాలు, అనేక బాహులు, అనేక పాదాలు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జరించి సర్వతో వ్యాప్తమై కనపడింది. ఆ రూపాన్ని చూచి శివబ్రహ్మలిద్దరు కూడాను ఆ తుది మొదళ్ళు కనపడలా. ఆ రూపానికి ఎక్కడ మొదలు ఎక్కడ అంతమో తెలియలే వాళ్ళకి. చూద్దామని బయలుదేరారు వాళ్ళు, ఆ ఆద్యంతాలు చూద్దామని. 4 దిక్కుల్ని, 4 దిక్కుల కింద పైన అటువైపు ఇటువైపు అన్నీ వెతికారు, కానీ ఎక్కడ అంతం కనపడలే వాళ్ళకి. ఆయన ఎవరో కాదు, జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు. మరి సర్వప్రాణుల యందు నివసించేవాడు ఆయన. సర్వప్రాణుల్ని తన యందే నిలుపుకున్నవాడు. మనం ఈయనకన్నా అధికులం కాదు అని వాళ్ళకి తెలిసి వచ్చినప్పుడు యథార్థ జ్ఞానం వాళ్ళకి కలిగింది. ఆ మహారూపాన్ని విష్ణుమూర్తిగా గుర్తించి ఆ శివ బ్రహ్మ ఇద్దరు కూడాను స్తుతించారు. ముందుగా బ్రహ్మగారు స్తుతించాడు. ఇలా బ్రహ్మ చేసిన స్తుతిని విని మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన తన సౌమ్య రూపంతో వాళ్ళకి దర్శనమిచ్చాడు. ఓ బ్రహ్మ మహేశ్వరులారా, మీరిద్దరు కూడాను చిరకాలం వాదపడటం చేత మీ వివాదాన్ని నిలుపుటకే నేను ఇటువంటి విరాట్ రూపాన్ని ప్రదర్శించాను. మీరు కూడా నా విరాట్ రూపాన్ని గమనించి ఆసక్తులై మానసిక వికారాన్ని విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించారు. మీ వివాదానికి కారణం నేను ఎరుగుదును. ఆ వివాదాన్ని ఎవరు కూడా పరిష్కరించలేరు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి వల్ల కలిగినవి. ఆ గుణాలకు లోబడిన వారికి యథార్థం తెలియదు. సత్వగుణం నిర్మలమైనది, స్వయం ప్రకాశమైనది, అనామయమైనది. సుఖ సంగత్వం చేత దేహిని బంధిస్తుంది. ఆత్మకు శమము, దమము, దయ, అహింస, క్షాంతి మున గుణాలను కలిగించి పరలోక సుఖాన్ని అందిస్తుంది. పరమేశ్వరాసక్తిని కలిగిస్తుంది. రజోగుణం రాగాత్మకమై ఆశాశక్తి చేత ప్రబలమవుతుంది. జీవికి కర్మాశక్తిని కలిగిస్తుంది. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని కప్పివేసి ఇహలోకానికి చెందిన ప్రయోజనాల్ని కలిగించు పనుల యందు ప్రవర్తింపజేస్తుంది. తమో గుణము అజ్ఞానంచే కలుగుతుంది. ఇది జ్ఞానాన్ని పోగొట్టి మోహాన్ని పెంచుతుంది. దీని చేత పరమాత్మ జ్ఞాన ప్రయత్నం వెనకబడుతుంది. దీనివల్ల ప్రమాదం కలుగుతుంది. ప్రమాదం అంటే చేయవలసిన దాన్ని మరవటం, ఆలస్యం చేయటం, శ్రద్ధగా చేయకపోవడం, ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. శ్రద్ధాలోపం చేత కార్యనిర్వహణ శక్తి లేకపోవడం జరుగుతుంది. నిద్ర అంటే ఈ అజ్ఞానంచే చేయవలసిన దాన్ని విడిచి నిద్రించడం. కాబట్టి ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జనితాలు. జీవి గుణత్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేస్తే మంచిది. నేను దీన్ని పొందాను, దీన్ని పొందగలను, నేను చేయగలను, నాకెవరునూ సాటి, ఇట్టి బుద్ధి ఆలోచన రజోస్తమ గుణముల యొక్క ప్రభావం. మీకు కూడా ఈ గుణ ప్రభావం వల్ల వివాదం కలిగి పెరిగింది. మొట్టమొదట అంతా చీకటిగా ఉండేది. పంచభూతాలు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయడం కోసం మొదట
బంగారపు ముద్దలాగా ఉన్నాను. ఉండవయ్యా బాబు, హారతిస్తున్నాను, ఒక నిమిషం అయిపోయింది. తర్వాత అవయవాలు ఏర్పడినాయి. తర్వాత మన ముగ్గురం ఏర్పడ్డాం. మన ముగ్గురం సృష్టి స్థితి లయాలకు కర్మలమయ్యాం, కర్తలమయ్యాం. బ్రహ్మ సృష్టికర్త, నేను పోషకుడిగా, శివుడు లయకర్తగా మనం ముగ్గురం అయిపోయాం. కాబట్టి ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదం లేదు కదా అని బ్రహ్మకు శివుడికి మహావిష్ణువు తత్వాన్ని బోధించాడు. బ్రహ్మతో అన్నాడు, బ్రహ్మ నువ్వు స్వతంత్రుడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు, సర్వప్రాణుల్ని కూడా సృష్టించిన వాడవి, దేవతలకు ప్రభువువి, వేదాలకి స్థానం, అన్ని యజ్ఞాలకు అధిపతివి, సర్వలోకాలకి సంపద ఇచ్చేవాడివి, స్వశక్తితోనే పరమాత్మ యోగం పొందినవాడివి, సర్వరక్షకుడివి, నా నాభి కమలమందు బాలార్కుని వలె ప్రకాశించేవాడివి. మనకు భేదం లేదు, ఏకత్వంలో ఉన్న నేనే అనేకత్వాన్ని పొందాను, మనం ఇద్దరం ఒకటే, నీవు నావలే సమస్త దేవతలకు పూజనీయుడివి అని బ్రహ్మ మనసుకు నచ్చేటట్టుగా తత్వాన్ని బోధించాడు అని గృత్సనమద మహర్షి జిహ్నుమునికి విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని వివరించాడు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय.